డబ్బుంటే చాలన్నమాట, ఏదైనా చేసేయచ్చు అడ్డు ఆపు లేకుండా. కొంతమందికి డబ్బున్నా కానీ అణిగి మణిగి ఉంటూ ఉంటారు, చూస్తూ ఉంటాం కదా. కానీ కొంతమంది మాత్రం మామూలుగా ఉండదన్నమాట. అంటారు కదా చాలామంది, డబ్బు మదం తలకెక్కింది అని చెప్పి. అలా అయితే బిహేవ్ చేస్తారు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళది మాత్రమే ప్రాణం. డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, అందులోనూ బెగ్గర్స్ లాంటి వాళ్ళని అయితే అసలు పట్టించుకోరనమాట. భార్య భర్త అక్కడైతే ఉంటారు రోడ్డు మీద, కానీ భర్త ముందే భార్య మీదకైతే కారు ఎక్కించేస్తారనమాట. అది మరీ దారుణం భయ్య. అది చాలదన్నట్టు ఆ భార్య భర్తలకు మధ్యలో చిన్న బాబు అయితే పడుకొని ఉంటాడు, వాళ్ళ బాబు. సో మరి వాళ్ళ బాబుకి ఏమైంది, అసలు మరి ఆవిడ బతికిందా లేదా, మరి చివరికి బెగ్గర్ని అంత చీప్గా చూసిన వాళ్ళకి ఏం జరిగింది అనేది తీసుకెళ్లారు స్టోరీగా. మూవీ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్ కామెడీగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఒక అతను 25 సంవత్సరాలు కష్టపడి బాగా చదివి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టానురా, చూసావా ఒక మంచి స్థాయిలో ఉన్నాను అని చెప్పి అయితే వాళ్ళ అబ్బాయికి చూపిస్తాడు. చదువుకోకపోతే నువ్వు కూడా అదిగో వాళ్ళలాగా అడుక్కుంటూ తిరుగుతావు అని చెప్పి అయితే అంటాడనమాట. సో అప్పుడు మన హీరో గారు అయితే మాత్రం ఒక మాట చెప్తారు, నువ్వు 25 ఏళ్ళు కష్టపడి చదివి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టింది ఎక్కడ, నా ఇంటికి ఎదురుగా అని చెప్పి అయితే చెప్తాడనమాట. ఒక అడుక్కునే వాడి ఎదురుగా ఉండడానికి నువ్వు 25 ఏళ్ళు కష్టపడ్డావు అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలాగే అడుక్కోవడంలో కూడా ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే థియేటర్ దగ్గర ఒక సీన్ అయితే ఉంటుందన్నమాట. ఇతనితో పాటు ఒక పిల్లాడైతే ఉంటాడు. సో ఆ పిల్లాడు ఇతని మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ అవన్నీ కూడా కామెడీగా ఉంటాయి. అలాగే ఒక పెద్దింట్లో భోజనాలకైతే వెళ్తాడనమాట ఇతను. సో తెలిసిందే కదా, రోడ్డు పక్కన ఉండే వాళ్ళని భోజనానికి ఆహ్వానిస్తూ ఉంటారు, లేదంటే పొట్లాలు ఇస్తూ ఉంటారు. సో అలాగే తీసుకెళ్తారు ఒక పెద్ద ప్యాలెస్కి తీసుకెళ్ళి అక్కడ భోజనాలు పెడతారనమాట. సో భోజనాలు అంతా బాగున్నాయి, ఇల్లు బాగుంది కదా అని చెప్పి లోపలికైతే సైలెంట్గా వెళ్ళిపోతాడు ఈయన. అక్కడ లాక్ అవ్వాల్సి వస్తుంది. మరి లాక్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది స్టోరీ ఎలాగా అనేది మాత్రం వెరైటీగా ఉంటుంది. కా మూవీలో మన కిరణ్ అబ్బవరం గారికి ఒక అతను ఉంటారు కదా, తమిళ యాక్టరు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. ఇంకా చాలా సినిమాల్లో కూడా ఉంటారు, వరుణ్ డాక్టర్లో కానీ చాలా అట్లా ఉంటారు కదా. సో ఆయన అనమాట ఇందులో ఉంటారు. కాకపోతే ఆయన ఆత్మగా నటిస్తారు. మరి అది అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది ఏంటి అనేది చాలా డిఫరెంట్గా అయితే తీసుకెళ్లారని చెప్పొచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం మనకి చాలా ల్యాగ్ అనిపిస్తుంది, చాలా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తుందన్నమాట. కానీ క్లైమాక్స్కి వచ్చేపాటికి మాత్రం ఒక మంచి ఎండింగ్ ఇచ్చారని చెప్పచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ బాగానే తీసుకెళ్లారు. కాకపోతే సెకండ్ హాఫ్లో బాగా ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. సో చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఆల్రెడీ ఓటీటీలో కూడా వచ్చేసింది. సో నాకైతే మాత్రం డీసెంట్గా అనిపించింది మూవీ అయితే. లాస్ట్లో ఆయన మళ్ళీ సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవడం, అడుక్కోవడం మానేసి, అలాగే ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది. సో మరి అది ఎలా జరిగింది ఏంటి అదంతా కూడా డీటెయిల్గా అయితే మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే అన్నట్టయితే తీశారు. సో బాగుంది, ఓవరాల్గా పర్లేదు. సెకండ్ హాఫ్ ల్యాగ్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.